అనమాట. మా పవన్ కళ్యాణ్ గారిది కూడా ఎప్పుడు తీయచ్చు కదండి, కొంచెం వెయిటింగ్ మేము కూడా. లుక్స్ అయితే చాలా అమేజింగ్ ఉన్నాయి, కానీ నాకేంటంటే లైక్ ఎనిమల్ మూవీ అర్జున్ రెడ్డి చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ప్రభాస్ గారు, ఆ రేంజ్ వేరు ఉంటుంది అనమాట. సో ఎంతమంది ఎన్ని విధాలుగా చేసినా కూడా ఈయన చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వెయిటింగ్ చేస్తున్నాము. ఆయన లుక్స్ కానీ ఆ వే ఆఫ్ స్టైల్ ఎలా చూపిస్తారు ఏంటనేది. ఎందుకంటే ప్రభాస్ గారిని అంటే చాలా వరకు ఆయన చాలా మొహమాట వస్తాడు, మనం బయట చూసినా కూడా లేకపోతే మూవీస్లో కూడా అంతే. ఆల్మోస్ట్ ఏది కూడా మనకి ఓపెన్ అవ్వడు అంత ఓపెన్గా. బట్ సందీప్ వంగారెడ్డి గారు మాత్రం అలా కాదు, ఓపెన్ చేస్తాడు హీరోలను ఎవరైనా సరేను. సో ఎలా చేస్తారు ఏంటనేది నేను వెయిటింగ్ అని చూడాలని. జస్ట్ పోస్ట్ వదిలే టీజర్ అనేది ఉన్నా కానీ ఒక గ్లిమ్స్ వదిలినా కూడా చాలా బాగుండేది అనిపించింది నిజంగా. యాక్చువల్గా ఇప్పటి వరకు మన పాన్ ఇండియా మూవీ అనేది తెలుసు మీకు, పాన్ ఇండియా మూవీ అని తెలుసు మీకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సినిమా తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు అర్థం కావట్లేదు. ఓకేనా, నిజం చెప్తున్నాను, ఆ లెవెల్లో ఉంది లుక్. ప్రభాస్ గారిని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దట్టు ఏంటంటే ఇలాంటి సినిమా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయరు, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మనం బాహుబలి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆయన దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది వేరు. కానీ ఈ టైప్ ఆఫ్ సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మాస్ అంటే కూడా అది మాస్ అంటే మనకి మిర్చి మూవీ లాంటి మాస్, అందుకని ఈ టైప్ ఆఫ్ మాస్ అంటే అస్సలు ఛాన్సే లేదు. దానికి కేవలం ఏకైక వ్యక్తి ఎవరు అంటే సందీప్ గారు అనమాట. నిజంగా ట్రూ అనమాట. మా పవన్ కళ్యాణ్ గారిది కూడా ఎప్పుడు తీయచ్చు కదండి, కొంచెం వెయిటింగ్ మేము కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలా చూపిస్తే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. ఎస్, అవునవును, ఆబ్వియస్ అండి. ఆయన కట్అవుట్ కి పోలీస్ అంటే ఇంకా చెప్పాలా చెప్పండి, మనం ఏం ప్రత్యక్షంగా ఏం చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది లుక్స్ కూడాను. ఇప్పుడు మనకి ఎలాగో రాజ్యసభ వస్తుంది, అది హైలైట్ అవ్వబోతుంది బ్లాక్ బస్టర్. ఇంకా సందీప్ వంగారెడ్డి గారు ఎప్పుడు దింపుతారు కానీ సినిమా, నిజం చెప్తాను, థియేటర్ల బయట అంబులెన్స్ ఖచ్చితంగా నిలబడాలండి. లేదండి, యాక్చువల్గా రాజ్యసభలో నేను ట్రైలర్ చూశాను, నాకు ఏజ్గా ఏం కనిపించదు, చాలా యంగ్గా ఉన్నాను. ఏం చెప్పాలంటే బుజ్జిగారి సినిమాలో మన ప్రభాస్ గారిని చూసినట్టుంది, అట్లా ఏం లేదు. నేను చెప్పండి, మరి చూసే వాళ్ళు కళ్ళేమన్నా అట్లా అనమాట. కాకపోతే ఒకటే చెప్పగలుగుతా నేను, ఇది ఉంది కదా మనకి, ఇది స్పిరిట్లో నాకు తెలిసి మంచిగా జిమ్కి వెళ్తున్నట్టున్నారు ప్రభాస్ గారు. మొన్న కూడా మనం చూస్తే ప్రీవియస్ ఈవెంట్లో లుక్ మారిపోయింది, చాలా చాలా క్యూట్గా చాలా బాగున్నారు ప్రభాస్ గారు. మీరు ఇలానే ఉండాలండి, తినదని చెప్పట్లేదు, ఫుల్ తినండి, కానీ మాకోసం ఇలా కూడా ఉండనని నేను కోరుకుంటున్నాను. కానీ ఏం చెప్పాలంటే రాజ్యసభలో కానీ కూడా స్పిరిట్ చాలా బాగుంది. అస్సలు కాదండి, దీన్ని ఎంజాయ్మెంట్ దీన్నే, దాని ఎంజాయ్మెంట్ దానిదే. నేను చెప్పండి, దీనికంటే దాని ఎంజాయ్మెంట్ వేరే లెవెల్. కానీ ఈ వేళ ప్రభాస్ గారిని చూడాలనుకునేది మన కోరిక, అర్థమవుతుందా? ఒక ఫన్ క్రియేట్ చేసే పర్సన్ చూడాలనుకుంటే చాలా మంది విష్ అనమాట ఇది. దాన్ని మారుతి గారు మనకి తీసుకొని వస్తున్నారు కాబట్టి, మారుతి గారు టిఫిన్స్ పెడితే మన సందీప్ వంగారెడ్డి గారు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు అనమాట. సో ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే మాత్రం. కానీ అమ్మాయిలకి డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టం, వైల్డ్ గా చూపించబోతున్నారు. అమ్మాయిలకి డార్లింగ్ ప్రభాస్ ఇష్టం, అమ్మాయిలు నచ్చుతారా? నచ్చడం ఏంటండి, మిర్చిలోనే సగం మంది ఫిదా మన ప్రభాస్ గారికి. అంటే ఆల్రెడీ అప్పటికి ఒక 60% ఫిదా ఉన్నారు. ఇంక ఇప్పుడు మిర్చి వచ్చినాక మొత్తం ఆల్మోస్ట్ 99 వెళ్ళిపోయారు. ఇంక బాబులు వచ్చినాక చెప్పగల ఇంకా 1% కూడా తీస్తారు. మరి ఇంకేముంది, ఇంకా 200,000 పెంచుకుంటూ పోవాల్సిందే. ఇంకా అందులో కట్అవుట్ 6 ప్యాక్ ఏంటి, ఆయన మళ్ళీ ఇటు సైడ్ ఏమంటారు డ్రింక్ది అది పట్టుకొని ఒక పక్క సిగరెట్ వెలిగిస్తాము, రచ్చ మామూలేదు, అరాచకం ఉంది. పోస్టర్కి ఈ లెవెల్లో ఉందంటే ఇంకా టీజర్లు గ్లిమ్స్ కానీ వదిలేడంటే వాళ్ళు ఏమవుతుంది అంటే బాహుబలి కంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. కానీ సినిమా అయితే కొట్టేస్తామండి, గట్టి కొట్టేస్తామండి అంతే. ఎస్.